విశాఖకు వచ్చే పర్యాటకులకు నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు మరో డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సు అందుబాటులోకి వచ్చింది. ఈ బస్సును విశాఖ పోర్ట్ అథారిటీ పర్యాటక శాఖకు సమకూర్చింది. బస్సులో కింద భాగం అద్దాలతో ఉండగా పై భాగం ఓపెన్ టాప్ గా ఉంటుంది. బీచ్ రోడ్లో ఈ బస్సులో ప్రయాణం చేస్తూ సరికొత్త అనుభూతిని పొందవచ్చు. ఇప్పటికే విశాఖ సాగర్ తీర అందాలను వీక్షించడానికి హాప్ ఆన్ హాప్ ఫేరుతో 2 డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులో ఉండగా ఈ డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖలో పర్యాటకం కొత్త పంతులు తొక్కుతుంది. విశాఖకు వచ్చే పర్యాటకులు మరింత కొత్తదాన్ని కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే విశాఖలో హోప్ ఆఫ్ పేరిట డబల్ డెక్కర్ బస్సులు అయితే విశాఖ ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు కూడా ప్రయాణం అవుతున్నాయి. ఇప్పటికే పర్యాటకులతో పాటు విశాఖ నగర వాసుల్ని ఎంతగానో ఆ డబల్ డెక్కర్ బస్సులు అయితే ఆలరిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు విశాఖ వచ్చే పర్యాటకులకి కొత్త పనులు తొక్కే విధంగా డబల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే ఉందో డబల్ డెక్కర్ బస్సులు ఇప్పటికే విశాఖలో అవి టూరిజం శాఖ ఆధ్వర్యంలో పోర్టు అథారిటీ సిఎస్ఆర్ నిధులతో అయితే గతంలోనే 2 బస్సులను విశాఖకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు కూడా ప్రతిరోజు కూడా అవి ట్రిప్స్ వేస్తా ఉన్నాయి. ఇప్పటికే విశాఖకు వచ్చే పర్యాటకులు ఎంతగానో ఈ డబుల్ డెక్కర్ బస్సులో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్న అంశాలు మనం చూడొచ్చు. ప్రధానంగా ఇప్పుడు ఆ డబుల్ డెక్కర్తో పాటు మరొక బస్సు అయితే అందుబాటులోకి వచ్చింది చెప్పొచ్చు. ఇది ఓపెన్ టాప్ ఆ బస్సు. ఇప్పటి వరకు ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు 2 కూడా పూర్తి స్థాయిలో 2 ఫ్లోర్స్ కూడా ఏసీతో పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ డబుల్ డెక్కర్ బస్సులోనే పైనంతా కూడా ఓపెన్ టాప్ రూఫ్ టాప్ అయితే బస్సును మనం చెప్పొచ్చు. ఓపెన్ టాప్ బస్సు అయితే అందుబాటులో తీసుకురావడం జరిగింది. గతంలోనే విశాఖ వాసులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, ఓపెన్ టాప్ అయితే ఇంకా సాగర్ తీరాన్ని మరింత ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి విశాఖ వాసులు టూరిస్టులు కోరుకున్న పరిస్థితి ఉంది. గతంలోనే డబుల్ డెక్కర్ వచ్చినప్పుడు ఇప్పుడు వారి యొక్క విజ్ఞప్తి మేరకు అనొచ్చు, వారి యొక్క కోరిక మేర అనొచ్చు, ఇప్పుడు ఓపెన్ టాప్ బస్సు అయితే విశాఖలో సిద్ధమైంది అని మనం చెప్పొచ్చు. ప్రస్తుతం స్విచ్ కంపెనీ ఆధార్లో EIV22 మోడల్ అయితే అందుబాటులో రావడం జరిగింది. ప్రస్తుతం లోపల ఎట్లా ఉంటుంది, లోపల ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎంతమంది కూర్చోవచ్చు, దీని సామర్థ్యత ఎంత, ఎన్ని కిలోమీటర్లు దీని జర్నీ ఉంటుంది, ఒకసారి చార్జ్ చేస్తే ఎట్లా ప్రయాణం చేయొచ్చు, పూర్తిగా YKTV ఎక్స్క్లూజివ్ ప్రేక్షకుల కోసం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఎంతమంది కూర్చోవచ్చు, లోపల ఫెసిలిటీ ఏముంటుందో మనం చూడొచ్చు. డబల్ డెక్కర్ బస్సులో ఏదైతే ఉందో అదే తరహాలో పూర్తిగా ఇది ఎలక్ట్రికల్ వెహికల్గా మనం చూడొచ్చు. అయితే ఓవరాల్గా కింద భాగంలో అయితే ఈ కింద భాగం అయితే పూర్తిగా ఒక 55 మంది వరకు కూడా కూర్చునే అవకాశం ఉంది. పైన ఎట్లా ఉంది, పైకి ఎలా వెళ్ళాలో చూపించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా గతంలో ఉన్న డబల్ డెక్కర్ బస్సు అయితే పూర్తిగా అవి ఏసీ బస్సులుగా మనం చూడాలి. ఇదైతే ఏసీ కాకుండా ఓపెన్ బస్సులు కాబట్టి పూర్తిగా నార్మల్ బస్సుగానే మనం చూడొచ్చు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి పైన టాప్ ఫ్లోర్ ఎలా ఉంది, పైభాగం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ప్రకారంగా ఇది ఓపెన్ టాప్. ఇక్కడ నుంచి చాలా వ్యూ కూడా విశాఖ సాగర్ తీరం అయితే చాలా అందంగా కనిపించే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న డబుల్ డెక్కర్ బస్సు అయితే 2 కూడా క్లోజ్గా ఏసీగా ఉన్న బస్సులు కాబట్టి లోపల అద్దాల్లోనే విశాఖ సాగర్ తీరం చూస్తూ ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు ఓపెన్గా మొత్తం సాగర్ తీరం అంతా కూడా పర్యాటకులు చూసి ఆనందించే అవకాశం ఉంటుంది. మనం విజువల్స్లో చూసిన ప్రకారంగా పూర్తి స్థాయిలో ఓపెన్ టాప్. దీనిపైన సుమారు 60 మంది వరకు కూడా కూర్చునే ఫెసిలిటీ ఉంది. ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు కూడా ఇది రెగ్యులర్గా ప్రయాణించే అవకాశం ఉంది అదే మార్గంలో. అయితే గతంలో ఉన్న హోప్ ఆఫ్ 2 బస్సులు ఏ విధంగా అటు టూరిస్టులని విశాఖ నగర ప్రజలను ఏ విధంగా ఆకట్టుకుంటుందో అదే తరహాలో కూడా ఇది కూడా విపరీతమైన క్రేజ్ లభించే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ ఈరోజు ఉదయం 10 గంటలకు మీరు టికెట్ కొనుగోలు చేస్తే రేపు ఉదయం 10 గంటల లోపు మీరు ఈ బస్సుని ఎన్నిసార్లు ఎక్కొచ్చు. ఆ రూట్ మార్గం వెళ్ళేటప్పుడు బస్ స్టాప్స్ ఉన్న చోట ఎన్నిసార్లు మీరు దిగొచ్చు. ఒకసారి పర్చేజ్ చేస్తే అది 24 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఇప్పటికే చాలా టూరిస్టులని విశాఖ నగర వస్తుంది డబుల్ డెక్కర్ బస్సులో అయితే అలరాస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఓపా బస్సులు అయితే ఆ బస్సులో ప్రయాణం చేయాలని చెప్పేసి చాలామంది
పర్యాటకులు ఆసక్తి చూపించారు. గత సీజన్ అంతా కూడా పూర్తిగా ఆ క్రౌడ్తో నిండిపోయిన అంశం మనం చూసాం. ఇప్పటికి కూడా ఆ బస్సులు అయితే కంటిన్యూగా ప్రయాణికులతో క్రౌడ్ అవుతున్న అంశం చూడొచ్చు. అయితే వచ్చే పర్యాటకులు ఓపెన్ టాప్ బస్సు ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చిన్న ఆలోచన ఉండేది ప్రయాణికులకి. ఇప్పుడు ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఓపెన్ టాప్ బస్సులో ఆ బీచ్ అందాలను చూస్తూనే దీంట్లో కూర్చొని ప్రయాణించినప్పుడు కొత్త తరహా ఆనందానికి అనుభూతికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆ పర్యాటకులకి అందుబాటులో తెచ్చే విధంగా పర్యాటక శాఖ కృషి చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను పర్యాటక రాజధానిగా చేయాలి, పర్యాటకానికి అభివృద్ధి చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో కొత్త కొత్త ఆలోచనతో పరుగులు పెట్టిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా కార్వాన్ కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రైల్ నడుస్తుంది. త్వరలో కూడా అది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుండి కూడా చాలా జెట్ స్పీడ్గా పర్యాటకాన్ని విశాఖ రాజధాని చేయాలని చెప్పి కూడా ఆర్థిక రాజధానితో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అనేక కొత్త ప్రయత్నాలతో కొత్త కొత్త ఆలోచనలతో పర్యాటక రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఇతర దేశాలు ఇతర రాష్ట్ర ప్రజలను మన నగరానికి మన రాష్ట్రానికి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓపెన్ టాప్ బస్ కూడా విశాఖ ప్రజలకి టూరిస్టులకి అందుబాటు రావడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.